In a right angle triangle ABC, right angle is at B. If tan A equal to root 3, then find the value of sin A times cos C plus cos A times sin C. This is one expression. And cos A times cos C minus sin A times sin C. ఓకే, ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏమని చెప్తున్నారు? ఏబీసీ అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. ఎందుకంటే రైట్ యాంగిల్ ఈజ్ అట్ బి అని చెప్పారు కదా, యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్. tan A ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చారు. దెన్ వీఆర్ ఆస్క్డ్ టు ఫైండ్ వాల్యూస్ ఆఫ్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్. రైట్, ట్రయాంగిల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్. tan A అనేది రూట్ 3 అని ఇచ్చారు. tan A అంటే ఏంటి? లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు యాంగిల్ A డివైడెడ్ బై లెంత్ ఆఫ్ అడ్జసెంట్ సైడ్ టు యాంగిల్ A. రైట్, యాంగిల్ బి అనేది 90 డిగ్రీస్, దాన్ని బేస్ చేసుకుని మనం ట్రయాంగిల్ ఏబీసీ అనేది డ్రా చేస్తే కనుక యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి అనేవి అక్యూట్ యాంగిల్స్ అవుతాయి. రైట్, యాంగిల్ ఏ అనేది ఈ పర్టికులర్ యాంగిల్, దీనికి అపోజిట్ సైడ్ ఏంటి? బీసీ. ది యాంగిల్ ఏకి అడ్జసెంట్ సైడ్ ఏంటి? ఏబి. రైట్, అంటే tan A ఈక్వల్ టు బీసీ బై ఏబి. రైట్, tan A ఈక్వల్ టు రూట్ 3 అని ఇచ్చారు, దాన్ని రూట్ 3/1 అని రాయొచ్చా? రాస్తే కనుక ఏమవుతుంది? tan A ఈక్వల్ టు రూట్ 3/1, అంటే బీసీ ఈక్వల్ టు రూట్ 3 అవుతుంది, ఏబి ఈక్వల్ టు 1 అవుతుంది. రైట్, మనకి ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో 2 సైడ్స్ తెలుసు. సైన్ ఏ కానీ కాస్ ఏ కానీ రాయాలంటే కనుక మనకి మూడో సైడ్ కూడా తెలియాలి. రైట్, దట్ ఈజ్ హైపోటెనస్ ఆఫ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్. మూడో సైడ్ తెలుసుకోవాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఆప్షన్ ఏంటి మన దగ్గర ఉన్నది? పైథాగరస్ థియరం. లెట్స్ యూజ్ పైథాగరస్ థియరం. పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్. రైట్, అంటే ఏసీ స్క్వేర్, ఇందులో హైపోటెనస్ ఏసీ కాబట్టి ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ అవుతుంది. రైట్, బీసీ వాల్యూ తెలుసు, ఏబీ వాల్యూ తెలుసు. లెట్స్ సబ్స్టిట్యూట్. సో ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు 1 స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 హోల్ స్క్వేర్. ఇదేమవుతుంది? 3 అవుతుంది. రైట్, 1 square is 1 and square root of 3 whole square is also, is 3. So AC square equal to 1 plus 3, that is equal to 4. AC square 4 అయితే కనుక AC ఎంత అవుతుంది? Square root of 4, that is equal to 2. రైట్, మన దగ్గర థర్డ్ సైడ్ వాల్యూ వచ్చింది. ఇప్పుడు వాట్ ఈజ్ సైన్ ఏ? సైన్ ఏ ఈజ్ లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు యాంగిల్ ఏ. రైట్, divided by length of hypotenuse. Opposite side to angle A is root 3 or BC. Right, BC divided by AC is sin A. Right, that is equal to root 3 divided by 2. Actually, sorry, here I have written root 2, but AC is 2. Right, so sin A equal to root 3/2. Got it? ఇప్పుడు cos A చూద్దాం. cos A equal to length of adjacent side to angle A divided by length of hypotenuse. Adjacent side to angle A ఏమైంది? AB అయింది. రైట్, అండ్ hypotenuse is AC, అంటే cos A equal to AB by AC. AB వాల్యూ 1, AC వాల్యూ 2, అంటే cos A equal to 1/2 అయింది. రైట్, మన దగ్గర ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ చూస్తే కనుక sin A వాల్యూ తెలిసింది, cos A వాల్యూ తెలిసింది. మనకి ఇంకా cos C, sin C వాల్యూస్ తెలియాలి. రైట్, ఫస్ట్ కాస్ సి సైన్ సి వాల్యూస్ తెలియాలంటే కనుక సి అనే అక్యూట్ యాంగిల్ని తీసుకుని దానికి అపోజిట్ సైడ్ ఏంటి, దానికి అడ్జసెంట్ సైడ్ ఏంటి తెలుసుకోవాలి మనం. రైట్, ఫస్ట్ సైన్ సి, దిస్ ఈజ్ లెంత్ ఆఫ్ అపోజిట్ సైడ్ టు యాంగిల్ సి డివైడెడ్ బై లెంత్ ఆఫ్ హైపోటెనస్. అపోజిట్ సైడ్ టు యాంగిల్ సి ఏమవుతుంది? ఏబి అయింది. సైన్ సి ఈక్వల్ టు ఏబి బై ఏసీ అయింది. రైట్, ఏబి వాల్యూ 1, ఏసీ వాల్యూ 2. So sin C equal to 1/2. Got it? Sin C 1/2. Now cos C ఏంటో చూద్దాం. cos C equal to length of adjacent side to angle C. Angle C కి adjacent side ఏంటి? BC. So cos C equal to BC by AC. Okay, BC value root 3. So cos C equal to root 3/2. Right? మన దగ్గర ఇప్పుడు ఆల్ sin A, cos A, sin C అన్ని వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. Right, now let's solve this particular expression. What is the value of this particular expression? Sin A cos C plus cos A sin C.
Sin A value root 3 by 2, right? Cos C value root 3 by 2. Cos A value 1 by 2. Sin C value 1 by 2. Let's substitute. So root 3 by 2 times root 3 by 2 plus 1 by 2 times 1 by 2. ఇది న్యూమరేటర్ని మల్టిప్లై చేస్తాం, డినామినేటర్ని మల్టిప్లై చేస్తాం, రైట్? రూట్ 3 టైమ్స్ రూట్ 3 ఈజ్ 3 డివైడెడ్ బై 2 times 2 ఈక్వల్ టు 4. 1 times 1 ఈజ్ 1, 2 times 2 ఈక్వల్ టు 4. సో దీన్ని ఏమని రాయొచ్చు? 3 by 4 plus 1 by 4 అని రాయొచ్చు, రైట్? దిస్ ఈస్ గోయింగ్ టు బి ఈక్వల్ టు 4 by 4, దట్ ఈస్ ఈక్వల్ టు 1. సో sin A cos C plus cos A sin C is equal to 1. Now let's evaluate the second expression. సెకండ్ ఎక్స్ప్రెషన్లో కాస్ ఏ, కాస్ సి, సైన్ ఏ, సైన్ సి వాల్యూస్ కావాలి మనకి, అన్నీ ఉన్నాయి, రైట్? కాస్ ఏ, కాస్ సి, సైన్ ఏ, సైన్ సి. లెట్స్ సబ్స్టిట్యూట్. 1 by 2 times root 3 by 2 మైనస్ root 3 by 2 times 1 by 2. న్యూమరేటర్ మల్టిప్లై చేయండి, డినామినేటర్ మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? ఇది root 3 by 4 అవుతుంది మైనస్ root 3 by 4 అవుతుంది, రైట్? root 3 by 4 minus root 3 by 4 is equal to 0. So to answer the question, sin A cos C plus cos A sin C equal to 1, right? And the second expression is cos A cos C minus sin A sin C, that is equal to 0. Got it?